ముందుగా జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మొదటి కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అమ్మా. మీ పేరు? నా పేరు సంజీవరావు అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. మీ అబ్బాయి పుట్టిన తేదీ, టైము చెప్పండి. 28/12/88 మధ్యాహ్నం 12:10 అమ్మా. ఓకేనండి, గురుగారు చెప్తారు. మీ అబ్బాయి నమస్కారం. నమస్తే అమ్మా. మా అబ్బాయి గురించి సార్, మ్యారేజ్ గురించి, ఉద్యోగ విషయం ఏదైనా నెక్స్ట్ అవుతుందో, కోపం ఎక్కువ, మాకు జాతకం వల్ల మాకు ఏదైనా కొద్దిగా మీకు దోషం ఉందని వేరే వాళ్ళు చెప్తారు. గురువు గారు మీ మాట విందామని సార్. ఇక్కడ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి మఖా నక్షత్రం 4వ పాదం. లగ్న కుజుడు కాబట్టి కొంచెం కోపం ఉండటం సహజమైనటువంటి లక్షణం, అది జన్మతహా వచ్చినటువంటిది. అది లగ్న కుజుడు, అది తప్పు మనది కాదు, మీ అబ్బాయిది కాదు. పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి గ్రహం యొక్క పరిస్థితి, సహోదర స్థానంలో గురు, 6వ ఇంట్లో చంద్రకేతువుల కలయిక, 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో రవి బుధ శనులు, 12వ ఇంట్లో రాహు కుంభరాశిలో ఉన్నటువంటి జాతకం. వృత్తి స్థానాధిపతి అయినటువంటి గురు పరాక్రమ స్థానంలో ఉన్నాడు. ప్రయత్న లోపం లేకుండా చేస్తే ప్రతి పని సక్సెస్ అవుతుంది ఇతనికి. కొంతమందికి ప్రయత్నం లేకుండానే ఊరకాల ఏంగానే ఇలా ఉద్యోగాలు వస్తాయి, కానీ ఇతనికి అలా కాదు, చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శని వృత్తి స్థానంలో కూర్చొని ఉండటం వలన. తర్వాత తండ్రి స్థానాధిపతి అయినటువంటి కుజుడే జన్మలగ్నంలో ఉన్నాడు. ప్రస్తుతం గోచార రీత్యా మాతృస్థానంలో శని కూర్చొని ఉన్నాడు. దీనివలన తల్లి యొక్క ఆరోగ్యం ఇంకా 1.5 years చాలా ఇబ్బందిగా ఉంటుంది. తల్లికి మానసిక ఆందోళన తప్పకుండా ఉంటుంది. కాబట్టి 7.5 సంవత్సరం శని, అష్టమ శని ఏదైతే, అర్ధాష్టమ శని ఏదైతే ఉంది, సింహరాశికి అర్ధాష్టమం అంటే 4వ ఇంట్లో శని కూర్చొని ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శని వలన 10వ ఇంట్లో శని ఉన్నందువలన ఇక్కడ వృత్తి కానీ తల్లి యొక్క స్థానంలో ఉన్నటువంటి దోషం కానీ ఉన్నటువంటి ఇది. కాబట్టి రవి మహాదశలో, శుక్రుడి యొక్క అంతర్దశలో శని యొక్క ప్రత్యంతర దశ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ అబ్బాయికి శనికి సంబంధించి మీరు పూజ చేయించుకోండి, చాలా మంచిది. శనికి తైలాభిషేకంతో పాటుగా ప్రతి శనివారం కూడా శనీశ్వరుని దగ్గర దీపం పెట్టడం వలన తప్పకుండా మంచి ప్రయోజనం కలిగేదానికి అవకాశం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? విజయలక్ష్మి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గారు అబ్బాయి గురించి అండి. పుట్టిన తేదీ, టైం చెప్పండి. 5/6/2013 అండి. టైం చెప్పండి. సాయంత్రం 6:08 అండి. 6:08 ఎక్కడ పుట్టారు? రావులపాలెం అండి. ఓకేనండి, గురువు గారు చెప్తారు. 5 జూన్ 2013 సాయంత్రం 6:08 అని చెప్పారు. 93 ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. 5 జూన్ 93 రాత్రి సాయంత్రం 6:08 అని చెప్పారు. లగ్నం వచ్చేసి ఈ అబ్బాయిది వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో రాహు నీచ స్థితిలో, చంద్రుడు 2వ ఇంట్లో, విద్యాస్థానంలో ఇక్కడ గృహవాహన మాతృస్థానము, అలాగే సుఖస్థానము అంటాం, హ్యాపీగా ఉండేటువంటి ప్లేస్లో శని తన స్వస్థానంలో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు, శాసయోగం. తర్వాత 6వ ఇంట్లో శుక్రుడు, సప్తమంలో రవి కేతువులు. కేతువు నీచ స్థితిలో రవితో, రవి సప్తమంలో దోషకారకుడు, ఇది వివాహ దోషాన్ని ఇస్తుంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా 6వ ఇంట్లో శత్రు రాశిలో ఉండటం కూడా దోషాన్ని ఇస్తుంది. తర్వాత జాతకంలో అష్టమాధిపతి అష్టమంలో దీర్ఘాయువుని, 9వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో తండ్రికి ఇబ్బంది కలగజేస్తుంది. లాభంలో ఉన్నటువంటి ధనాధిపతి లాభంలో, గురువు పంచమాధిపతి అయినటువంటి గురు లాభంలో ఉండి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇక్కడ వివాహ దోషం తప్పకుండా ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుని ఆరాధించటం వలన ఇతనికి శుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుక్ర మహాదశ జరుగుతుంది కాబట్టి తప్పకుండా శుక్రస్థానంలో ఉన్నటువంటి రవికేతువులు, ఇక్కడ
రాహు నీచం, కేతు నీచం, రవి సప్తమంలో దోషకారకుడు కాబట్టి రాహుకేతులతో పాటుగా ప్రతిరోజు సూర్య నమస్కారాలకు పూజ చేయటం వలన విద్యాస్థానం సుఖస్థానంలో ఉన్నటువంటి శని శాసయోగాన్ని ఇస్తాడు కాబట్టి ఆ యోగం వలన అమోఘంగా ఉంటుంది. గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, చంద్రుడు బాగున్నాడు, ఇవన్నీ కూడా మంచి మేలు చేస్తాయి. బుధుడు కూడా బాగున్నాడు. ఇక్కడ బాగలేనిదల్లా శుక్రుడు, రవికేతువులు, రాహు కాబట్టి ఈ శుక్రుడు రవికేతువులకి రాహు కూడా చేస్తే బాగుంటుంది. శుక్ర మహాదశ జరుగుతుంది కాబట్టి అమ్మవారి గుడిలో రాహుకాల సమయంలో ఈ రాహుకేతువులకి దీపం పెట్టడం, సూర్య నమస్కారం చేయటం వల్ల భవిష్యత్ చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 5th డిసెంబర్ టైం ఒకసారి చెప్పండి. 12:30 డిసెంబర్ 5, 92 సంవత్సరం వచ్చి. డిసెంబర్ 5, 92. ఎక్కడ పుట్టాడు? ఎక్కడండి? ఓకేనండి, గురుగారు చెప్తారు. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా కుంభలగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో చంద్రుడు, విద్యాస్థానంలో కేతు నీచ స్థితిలో, తర్వాత కుజుడు 6వ ఇంట్లో వక్రించి, 8వ ఇంట్లో గురువు, 9వ ఇంట్లో బుధుడు, 10వ ఇంట్లో రవి రాహువులు, 12వ ఇంట్లో శుక్రుడు, అలాగే శని ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శుక్ర మహాదశ జరుగుతుంది. వృత్తి స్థానాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థితిలో, రాహుకేతువులు నీచస్థితిలో, 3 గ్రహాలు నీచస్థితిలో ఉన్నాయి. ఇక్కడ వృత్తి స్థానంలో రవి ఉన్నాడు. మీరు గవర్నమెంట్ జాబ్ అడిగారు. రవి సప్తమాధిపతి, గవర్నమెంట్ ఉద్యోగానికి కారకుడై ఉన్నప్పటికీ కూడా రాహు వలన అది ఆయన చేసే ప్రయత్నం ఆగిపోతుంది. కాబట్టి ఈ రవి ఇవ్వటానికి మిత్ర రాశిలో సిద్ధంగా ఉన్నప్పటికీ రాహు వలన గ్రహణ స్థితి అంటాం. రవి రాహుల యొక్క కలయిక, చంద్ర రాహుల కలయిక, లేదా రవికేతువులు చంద్రకేతువుల యొక్క కలయికని గ్రహణం అంటాం. అంటే రవికి గ్రహణం పడితే మరి అది ఎలా ఉంటుంది? అలాగా ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు శుక్రుడిలో రాహు జరుగుతున్నాడు. ఈ రాహు 10వ ఇంట్లో ఉన్నాడు. గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగాలు అంటే మీ అబ్బాయికి నాకు తెలిసి ఈ రాహు వచ్చేసి మిలిటరీకి సంబంధించి, ఆర్మీకి సంబంధించినటువంటి వాటి కోసం అయితే తప్పకుండా అలాంటి డిపార్ట్మెంట్స్ ఏమన్నా అంటే పోలీసు వాళ్ళు కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ వాటికి సంబంధించి ఏవైనా సరే అతనికి యోగకారకంగా ఉంటుంది. అలాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయమనండి. లేదా సివిల్స్ రాసినట్లయితే చక్కగా అందులో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నతమైనటువంటి చదువుల కోసం ప్రయత్నం చేయమని చెప్పండి. సివిల్స్ లాంటివి రాస్తే తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు? నా పేరు శ్రీవాణి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే మీ వారు పుట్టిన తేదీ, టైం చెప్పండి. January 14, 1980. టైం సరిగ్గా తెలియదండి. అంటే మార్నింగ్ ఈవినింగ్ అని తెలుసా అండి? మార్నింగ్ అండి. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? నాగర్ కర్నూలు అండి. ఓకేనండి, గురువు గారు చెప్తారు. అమ్మా ఇక్కడ జాతకం అడగాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే సమయం అనేది తప్పకుండా కావాలి. మీరు సమయం సరిగ్గా తెలియదంటే నేను చెప్పేది కూడా సరిగ్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టైం కరెక్ట్గా ఉండాలమ్మా. టైం అంటే 1 నిమిషం అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ టైం ఉండాలి ఖచ్చితంగా. టైం ఉన్నట్లయితే మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే మీరు చెప్పినట్టే ఉంటుంది. కానీ ఇక్కడ రాశి ప్రకారం తీసుకున్నట్లయితే ఆ రోజు వృశ్చిక రాశి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉంది. ఆయన ఆ రోజల్లా అనురాధ నక్షత్రం ఉంది. కానీ అది ఏ పాదంలో పుట్టాడు, ఏ లగ్నంలో పుట్టాడు తెలుసుకోవాలంటే దానికి సపరేట్ క్యాలిక్యులేషన్, అది ఇక్కడ సరిపోదు టైం. కాబట్టి అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, 7.5 సంవత్సరం శనితో పాటుగా సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంలో జాతకం ఉన్నది. ఈ సర్పదోషానికి 7.5 సంవత్సరం శనికి పూజ చేసుకున్నట్లయితే ఆయన చేసే వృత్తిలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి. ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. మీ పాప పుట్టిన తేదీ, టైము చెప్పండి. 29/96. ఏ నెల అండి? ఆగస్టు మేడం. ఆగస్టు. టైం చెప్పండి. 29 ఆగస్టు 1996 మధ్యాహ్నం 3:05 మేడం. ఎక్కడ పుట్టారండి?
ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బీటెక్ చదువుతున్నాడు మేడం బాబు, బీటెక్ ఎలా ఉందని. ఓకే అండి, గురువు గారు చెప్తారు. లగ్నం వచ్చేసమ్మా మీ బాబుది ధనుర్లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురువు వక్రించి తన స్వరాశిలో అంటే ధనుసు రాశిలో చక్కగా హంస మహాపురుష యోగాన్ని, 3వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో శని వక్రించి కేతుతో, సప్తమంలో కుజ శుక్రుల యొక్క కలయిక, 9వ ఇంట్లో భాగ్యాధిపతి భాగ్యంలో, 10వ ఇంట్లో దశమాధిపతి దశమంలో రాహుతో. ఇక్కడ 2 మహాపురుష యోగాలు ఉన్నాయి. 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి. అద్భుతంగా ఉంది జాతకం. అయితే కుజదోషం ఉంది. ఈ కుజదోషానికి పూజ చేయించుకోండి, మంచిది. మీరు విద్య మాత్రమే అడిగారు, నేను ఉన్న దోషం కూడా చెప్తున్నాను. విద్య అద్భుతంగా ఉందమ్మా. శని మహాదశ జరుగుతుంది, బుధుడి యొక్క అంతర్దశ చాలా చాలా చక్కగా ఉంది. మీ అబ్బాయికి విద్య కంప్లీట్ అవ్వగానే పై చదువుల కోసం విదేశాలు పంపించండి. ఎంత కష్టమైనా సరే మీరు పడి ఆ అబ్బాయిని బయట దేశానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయించండి. నెక్స్ట్ మే తర్వాత అమోఘమైనటువంటి విద్య, చాలా గొప్ప స్థితికి ఎదిగేదానికి. ఒక కంపెనీకి CEO అయినా మీ కొడుకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి జాతకం. కాబట్టి ఈ జాతకంలో ఉన్నటువంటి దోషం మాత్రం వివాహ దోషం ఉంది, కుజదోషం ఉంది. ఈ కుజదోషానికి తప్పకుండా హనుమంతుడిని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయమనండి. హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసా వినమనండి, చదవమనండి. దీనివలన 10 నిమిషాల టైం ఫ్రెండ్స్తో కేటాయించే టైంలో ఒక 10 నిమిషాలు కేటాయించమనండి భగవంతుని కోసం, చాలు. ఇందులో ఉన్నటువంటి దోషం తగ్గేదానికి అవకాశం చాలా చక్కగా ఉంది, చాలా గొప్పగా ఉంది కూడా జాతకం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుంది. ఇక్కడ వచ్చేసమ్మా చెప్పవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను కర్మ గురించి చెప్తూ ఉంటాం. ఇప్పుడు కర్మ అంటే మనం చేసే పని అని చెప్తూ ఉంటాం. ఈ కర్మ వచ్చేసి నిన్న కూడా చెప్పాను, స్వయంగా ఫలితం ఇవ్వదు. కర్మ అనేది మనం చేయాలి, అది భగవంతుని యొక్క అనుగ్రహం వలన మనకు కలుగుతుంది ఆ ఫలితం అనేది. అందుకే మనం విద్యని చదివేటప్పుడు కానీ, లేకపోతే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటప్పుడు కానీ, నీ ప్రయత్నం లోపం లేకుండా నువ్వు ప్రయత్నం చేయి. దానికి నువ్వు చేసిన ప్రయత్నం భగవంతుడు అంటే మెచ్చే విధంగా నీ ప్రయత్నంలో లోపం లేకుండా ఉంటే తప్పకుండా నీ ప్రయత్నానికి మంచి ఫలితం ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతారు, గురువుగారు వర్క్లో టెన్షన్ ఉంది, ఈ వర్క్ టెన్షన్ ఎలా పోవాలని అడుగుతారు. వర్క్లో టెన్షన్ లేకపోతే దేంట్లో టెన్షన్ ఉంటుంది? ఊరకు కూర్చోబెట్టి ఎవరు జీతం ఎవరు? మన ఇంట్లో కూడా మనకు పొలం ఉంటే వ్యవసాయం చేసేవాళ్ళు అయితే కూలికి వచ్చినటువంటి వాళ్ళు చెట్ల కింద కూర్చుంటే డబ్బులు ఇవ్వం. కష్టపడి ఎండలో అయినా సరే వాళ్ళు మనకు కావాల్సిన పని చేస్తే మాత్రమే వాళ్ళకి మనం ఫలితం ఇస్తాం. అలాగే ఉద్యోగం లేదని బాధపడతాం, ఉద్యోగం వచ్చిన తర్వాత వర్క్ టెన్షన్ ఉంటాం. మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ప్రతిదీ కూడా ఇష్టపడి పని చేస్తే దాంట్లో కష్టం అనిపించదు. అందుకే ఎంత వర్క్ ఉన్నా దాన్ని మనం ప్రేమించగలిగితే ఖచ్చితంగా మనకి అందులో చాలా ఆనందం ఉంటుంది, వర్క్ టెన్షన్ అనేది ఉండదు. కాబట్టి మనం ఆ వర్క్ని దైవంగా భావించి చేసినట్లయితే, అంటే ఆ కర్మని దైవంగా భావించి చేసినట్లయితే భగవంతుడు తప్పకుండా మనకి ఫలితం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు పుట్టింది 30/12/83. మరి పుట్టిన సమయం 1:10 అమ్మా. మధ్యాహ్నమా రాత్రి అండి? మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టాడు? నిజామాబాద్లో హాస్పిటల్లో జన్మించాడు. రైట్. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి మేషలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో రాహు ఉచ్చ స్థితిలో, 7వ ఇంట్లో శని కుజుడు చంద్రుడు. శని చంద్రయోగం, చంద్రమంగళ యోగం, శాసమహాపురుష యోగం ఉన్నప్పటికీ ఈ కుజశనుల యొక్క కలయిక కొంత ఇబ్బంది కలగజేస్తుంది. దాంట్లో వివాహ దోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే సప్తమ కుటుంబాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో కేతువుతో కూడా ఉండిపోయినాడు. తర్వాత 9వ ఇంట్లో గురువు రవి బుధులు ఉన్నారు ఇక్కడ జాతకంలో. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండటం యోగం. శని ఇచ్చేటువంటి శాసమహాపురుష యోగం ఉన్నప్పటికీ కూడా జాతకంలో శుక్రుడు అష్టమంలో ఉండిపోవటం సప్తమ కుటుంబాధిపతి అయి ఇది దోషాన్ని ఇస్తుంది. కుజుడు కూడా 7వ ఇంట్లో ఉండటం కూడా దోషాన్ని ఇస్తుంది. పరివర్తన యోగం ఉంది, కానీ వివాహం అయినప్పటికీ కూడా, లేదా వివాహం లేట్ అయినా కూడా కొంచెం బాగుంటుంది, కానీ వివాహం అయితే మాత్రం ఇబ్బందులు కలుగజేస్తుంది. కాబట్టి కుజ దోషానికి, ఈ శుక్రుడు ఉన్నటువంటి దోషానికి తప్పకుండా మీరు వల్లీ దేవసేన సమేతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుళ్ళో పాలాభిషేకం చేయించండి చక్కగా.
దానివలన మీ అబ్బాయికి ఉన్నటువంటి దోషం, వివాహంలో ఉండేటువంటి దోషం, కుటుంబంలో ఉండేటువంటి దోషం తగ్గుతుంది. తర్వాత 7.5 సంవత్సరం శని కూడా, ఇప్పుడు కుటుంబ శని జరుగుతుంది, 1.5 ఇయర్ వరకు ఉంటుంది. ఈ 1.5 ఇయర్ ఒకవేళ వివాహం కాకపోతే 1.5 ఇయర్లో శని వివాహం చేసి పక్క తప్పుకుంటాడు. కాబట్టి ఈ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పక పాలాభిషేకం చేయిస్తే బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నానండి. ఎవరి గురించి చెప్పండి. నా పేరు మంజుల. ఉమ్. గురుగారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మంజుల గారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. ఉమ్. 22/11/1983 నైట్ 12:05 గంటలకండి. నైట్ తెల్లవారితే 22 అవుతుందా 23 అవుతుందమ్మా? 22 నైట్ అండి, అంటే 23 అవుతుంది. 23 అవుతుంది. ఎక్కడ పుట్టారమ్మా? నెల్లూరు అండి. ఓకే, 23 నవంబర్ అంటే తెల్లవారితే 23, 12 దాటింది కాబట్టి 23 కింద వేసుకుందాం. 12:05 అయింది నైట్, అంటే 23. ఇక్కడ జాతకంలో వచ్చేసమ్మా మీది సింహలగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం, 4వ పాదం. కుటుంబ స్థానంలో కుజుడు శుక్రుడు నీచ స్థితిలో, శని పరాక్రమ స్థానంలో చక్కగా 3వ ఇంట్లో తులలో ఉచ్చస్థితిలో, 4వ ఇంట్లో రవి బుధ కేతు ఉచ్చస్థితిలో గురువుతో, 10వ ఇంట్లో రాహు ఉచ్చస్థితిలో, లాభంలో చంద్రుడు ఉన్నటువంటి కాలసర్పదోషంలో ఉన్నటువంటి జాతకం. గురు మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ కుటుంబంలో విభేదాలు ఏర్పడేదానికి అవకాశం ఉందమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే విద్య సంబంధమైన మీరు ఏదైనా చదువుకోగలిగితే ఇంకా కూడా ఇప్పుడు కూడా మీరు ఆ ప్రయత్నం చేయవచ్చు. లేదా స్వయంగా మీరు ఏదైనా చేసుకోవాలన్నా కూడా మీ స్వయం కృషితో మీరు ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ జాతకంలో సర్పదోషము కుజదోషము ఈ రెండూ ఉన్నాయి. కాళహస్తికి వెళ్ళి చక్కగా ఈ రాహుకేతుల పూజ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. మీకు వీలైనప్పుడల్లా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేదా రావి చెట్టు కింద ఉన్నటువంటి ఈ నాగ ప్రతిష్ఠ చేసి ఉంటారు అక్కడ కానీ మీరు ప్రదక్షిణలు చేయటం ద్వారా మీకు కొంత ప్రయోజనం చేకూరుతుందమ్మా. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 20 తారీఖు 3వ నెల 1992 అండి. టైం చెప్పండి. టైం 7:30 నుంచి 8:30 లోపు అండి, నైట్ ఈవినింగ్. ఎక్కడ పుట్టారు? ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టాడండి. ఓకేనండి, గురువు గారు చెప్తారు. మీ అబ్బాయి లగ్నం వచ్చామ్మా తులా లగ్నం, తులారాశి, చిత్తా నక్షత్రం 3వ పాదం. లగ్న చంద్రుడు, పరాక్రమ రాహు, విద్యాస్థానంలో శని చక్కగా, పంచమంలో రవి, ఇక్కడ కుజుడు అలాగే శుక్రుడు, 6వ ఇంట్లో బుధుడు నీచ స్థితిలో రవితో, బుధుడు వక్రించి, 9వ ఇంట్లో కేతు, లాభంలో గురువు వక్రించి ఉన్నటువంటి జాతకం. లగ్న చంద్రుడు బాగానే ఉంది, తర్వాత శని కూడా చాలా బాగున్నాడు, ఇక్కడ మంచి స్థానంలో, గురువు కూడా చాలా బాగున్నాడు ఏకాదశంలో బాగుంది. ఇప్పుడు దశాంతర దశలు, కాకపోతే 7.5 సంవత్సరం కుటుంబ శని జరుగుతూ ఉంది. ఈ కుటుంబ శని వలన అధికమైనటువంటి ధనవ్యయము, ఆకస్మికమైనటువంటి ప్రమాదము సంభవించేదానికి అవకాశం ఉంటుంది. కానీ శని జాతకంలో చాలా చక్కగా తనకు ఫేవర్గా ఉన్నందువలన చిన్న చిన్న వాటితోనే అది పోయేదానికి అవకాశం ఉంటుంది. అందులో గురు మహాదశలో శని యొక్క అంతర్దశ, శని కేంద్రంలో శాసమహాపురుష యోగాన్ని, గురువు ఏకాదశంలో అద్భుతంగా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ శనికి పూజ చేసుకోవటం, ఎందుకంటే ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అది పనిచేయకుండా మాందగా, అలాగే శని కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా ఇబ్బందులు కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శనికి వెంకటేశ్వర స్వామి వారంటే ఈ కలియుగంలో చాలా ఇష్టం. ఆ వెంకటేశ్వర స్వామి వారి గుడికి మీ అబ్బాయిని వెళ్ళమని చెప్పండి, అది ఇంకా బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 93 ఆగస్టు 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు. ఎక్కడ పుట్టారండి? గుంటూరు. ఓకే అండి, గురుగారు చెప్తారు. మీ అబ్బాయి లగ్నం వచ్చి వృచ్చిక లగ్నం, వృచ్చిక రాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో చంద్రుడు నీచ స్థితిలో, కుటుంబ రాహు, 3వ ఇంట్లో శని పరాక్రమ స్థానంలో వక్రించి స్వస్థానంలో, సప్తమంలో కుజుడు
లగ్న షష్టాధిపతి సప్తమంలో వివాహ దోషంలో ఉన్నాడమ్మా, కుజదోషం ఉంది. అష్టమంలో కేతు, 9వ ఇంట్లో రవి, బుధుడు వక్రించి 10వ ఇంట్లో గురు శుక్రుల యొక్క కలయిక ఇక్కడ చాలా బాగుంది. వృత్తి స్థానం ఇదంతా కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇక్కడ బుధ మహాదశ జరుగుతుందన్నమాట. ఈ బుధ దశ లాభ అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. తండ్రి యొక్క ఆరోగ్యం జాగ్రత్త, చాలా ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంది, లేదా ఇక్కడ తండ్రితో విభేదాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ కుజదోషం వలన వివాహ దోషం కూడా ఉంటుందమ్మా. కాబట్టి వివాహ దోషానికి కుజుడికి తప్పకుండా పూజ చేయించుకోవాలి. కుజుడికి బుధుడికి సంబంధించినంత వరకు మీరు తప్పకుండా నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజ బుధ గ్రహాల దగ్గర తప్పక పూజ చేయించడం మంచిది. 7.5 సంవత్సరం శనిలో కూడా జన్మ శనిలో ఉండటం వలన మొండిగా తనకు అవ్వాల్సినటువంటి పని అవ్వలేదని బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. కానీ భయపడాల్సిన అవసరం ఏమి లేదు. నెక్స్ట్ ఆగస్టు వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. తప్పకుండా ఈ బుధుడికి ఈ కుజుడికి పూజ చేయించుకున్నట్లయితే మీరు మంచి ఫలితాలను మీ అబ్బాయి జాతకం నుంచి మీరు చూడవచ్చు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నేను గుంటూరు నుంచి అండి. మీ పేరు? బాబు గురించి అడుగుదాం. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 22/96/1996. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 12:05 అండి. ఎక్కడ పుట్టారు? గుంటూరు హాస్పిటల్లో. ఓకేనండి, గురుగారు చెప్తారు. మీ అబ్బాయి లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, పూర్వాభద్ర నక్షత్రం 2వ పాదం అమ్మ. లగ్నం నుంచి పంచమ స్థితిలో రాహు, 8వ ఇంట్లో గురు దీర్ఘాయువుగా, 9వ ఇంట్లో బుధుడు, 10వ ఇంట్లో రవి కుజ చంద్రులు, లాభంలో శని, శుక్రుడు ఉచ్చస్థితిలో కేతువుతో ఉన్నటువంటి జాతకం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. పూర్వాభద్ర నక్షత్రం 2వ పాదం. ఇక్కడ తండ్రి స్థానంలో ఇక్కడ బుధుడు ఉన్నాడు. ఈ సర్పదోషం కూడా ఉంది. ఇక్కడ బుధుడు మంచివాడే, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ శని మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ, ఈ దశాంతర దశలు బాగున్నాయి. మంచి ఫలితాలు రావాలంటే మాత్రం, అంటే జాతకంలో గ్రహాలు యొక్క స్థితిగతులు బాగున్నప్పటికీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. దీన్ని కాలసర్పదోషం అంటాం. ఈ కాలసర్పదోషానికి ఎవ్రీ ఇయర్ కూడా చక్కగా రాహుకేతువులు పూజ చేయించుకుంటూ ఉండండి. జాతకంలో శని లాభంలో, భాగ్య దశమాధిపతి అయ్యే లాభంలో శుక్రుడితో, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందువలన మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ రాహుకేతువులకు పూజ చేయించుకుంటే మీ అబ్బాయి జాతకరీత్యా మీ అబ్బాయికి ఇంకా బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మరి బలికులం మనం చేసుకున్నామా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 1986/8/15. పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైం చెప్పండి. 7:33 మేడం. ఎక్కడ పుట్టారు? 1986 ఆగస్టు 15. అవును మేడం. ఉదయం 8:33. ఉదయం 8:33. ఓకేనండి, గురుగారు చెప్తారు. లగ్నం వచ్చేసి మీది కన్యా లగ్నం, రాశి వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం అండి. లగ్నంలో శుక్రకేతువుల కలయిక, 3వ ఇంట్లో శని చంద్రుల యొక్క కలయిక, 4వ ఇంట్లో కుజుడు. ఇక్కడ విద్యాస్థానంలో కుజుడు దోషంలో, విద్యాస్థానాధిపతి గురువు 6వ ఇంట్లో దోషంలో, మధ్యలోనే విద్య వలన ఆటంకాలు కలుగుతాయి. సప్తమ రాహు, సప్తమాధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో వివాహ దోషం ఉంటుంది. కుజదోషం కూడా ఉంది. లాభంలో రవి బుధులు బాగున్నారు. దీనివలన మీకు రవి బుధులు మంచి యోగాన్ని ఇస్తారు. లగ్న దశమాధిపతి. వృత్తిలో మీరు చేసే చిన్న బిజినెస్ అయినా కూడా చాలా గొప్పగా రాణించేదానికి అవకాశం ఉంది. అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే వృత్తి చేస్తే ఆ వృత్తిలో గొప్పగా రాణించేదానికి అవకాశం ఉన్నప్పటికీ గృహ వాహనానికి అలాగే వివాహానికి సంబంధించినటువంటి దోషం ఉంది. కుజదోషంతో పాటుగా గురువు రాహు ఇవి కూడా బాగాలేనందువల్ల ఈ రాహుకేతువులకి, గురువుకి, కుజుడికి కూడా నవగ్రహాల్లో పూజ చేయించుకోవటం మీకు బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కుక్కట్పల్లి వచ్చండి. మీ పేరు? మా వారి పేరండి కిషన్ రెడ్డి. మీ వారు పుట్టిన తేదీ, టైం చెప్పండి. పుట్టిన తేదీ లేదండి, పేరండి. అమ్మా ఇక్కడ చాలా ఇబ్బందిలో ఉన్నామండి, డబ్బు నుంచి ఇరుక్కుని పోయాము, చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసమ్మా ఈయన పేరు ప్రకారం వచ్చేసి కాకికే అంటే ఇప్పుడు మిథున రాశి కిందకు వస్తుంది. మిథున రాశి వారికి ఇక్కడ 6వ ఇంట్లో శని రుణస్థానంలో, అంటే మనం ఇస్తే రావు, మన దగ్గర నుంచి తీసుకుపోయే వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. అందులో ఇక్కడ గోచార రీత్యా బుధ రాహుల యొక్క కలయిక 4వ ఇంట్లో ఉంది.
దాని వలన సుఖం అనేది ఏంటంటే ఉన్నప్పటికీ కూడా దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటంటే 10వ ఇంట్లో కేతు కూర్చొని ఉన్నాడు, అందువలన కొంత మీకు ఇబ్బంది కలిగి ఉండవచ్చు. కాబట్టి ఈ కేతు వృత్తి స్థానంలో మాయలాగా వాళ్ళు మనకి ఇవ్వాలి తెచ్చి అంటే తప్పకుండా మహాగణపతిని పూజించండి, తప్పకుండా మీకు రావాల్సినటువంటి ధనం సమయానికి అందుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు? హౌసియా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 12th July మరొకసారి చెప్పండి. 12th July 1983. టైం చెప్పండి. 12 to 12 మధ్యన. నేటి 12:50. మధ్యాహ్నం అండి? సారీ, రాత్రి. ఓకే. ఎక్కడ పుట్టారు? కూడా. ఓకేనండి, గురుగారు చెప్తారు. మీ లగ్నం వచ్చేసి మేషలగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 4వ పాదం. మీ జన్మజాతకంలో సంపూర్ణమైన కాలసర్పదోషం ఉంది. రాహు, కుజుడు, రవి బుధులు బాగున్నారు. చంద్రుడు స్వస్థానం, పంచమంలో శుక్రుడు, సప్తమ శని ఉచ్చస్థితిలో యోగకారకుడు, అష్టమ గురువు వక్రించి భాగ్యంలో కేతు ఉన్నటువంటి జాతకం. శుక్ర మహాదశ జరుగుతుంది. సప్తమ కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థితిలో ఉన్నందువలన మంచి యోగం ఇప్పుడు జాతకంలో గోచారరీత్యా కూడా చాలా బాగుందని చెప్పాలి. అయితే కుటుంబంలో తగాదాలు వచ్చేదానికి, ధనం అయ్యేదానికి అవకాశం ఉన్నటువంటి దశాంతర దశలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి. మనం మాట్లాడేటప్పుడు ఈ లగ్నానికి ఉన్న లక్షణం ఏంటంటే మేష లగ్నానికి కొంత రోషం ఎక్కువగా ఉంటుంది. అందులో శని చూస్తూ ఉన్నాడు, కొంచెం బందా కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం తగ్గి ఉండటం, నిదానంగా మాట్లాడటం ఇప్పుడు చేయవలసినటువంటి పరిస్థితి నెక్స్ట్ మార్చి దాకా, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సప్తమంలో శని అద్భుతంగా ఉన్నాడు, మంచి యోగం. భర్త ద్వారా అమోఘమైనటువంటి యోగాన్ని పొందాలి అంటే మాత్రం సైలెంట్గా ఉండాలి. వివాహం కాకపోతే మాత్రం ఇక్కడ శని తన ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని అంటే మీ వృత్తిరీత్యా ఒక మంచి స్థాయికి తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతకంలో సర్పదోషం ఉంది. ఈ సర్పదోషానికి తప్పనిసరిగా మీరు పూజ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలస్యక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.